వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ ప్రజల్ని అడిగి తెలుసుకుందాము. రైతు బంధు ఎవరికి ఇవ్వాలి, ఎన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అని వాళ్ళ రైతులను అడిగి తెలుసుకుందాం. అందరికి ఉన్నోళ్ళకి లేని వాళ్ళకి చాలా సెలుకున్న వాళ్ళకి పడద్దు బాగుపడతారు. ఇప్పుడు ఇటు కష్టం చేసుకొని ఈ పైసలు వచ్చినా కొంత బాగుపడతారు. ఒక ఎకరం ఉన్నాడు సరే ఒక కూలి చేసుకుంటాను ఇట్లా బతాడు. ఒక ఎకరం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, 10 ఎకరాలు ఉన్న వాళ్ళకు 5 ఎకరాలకు ఇవ్వాలి. గవర్నమెంట్ వాళ్ళకు 100 ఎకరాలు ఉన్నాయి ఒక్కొక్కలకు. మరి ఇంతకు ముందు 100 ఎకరాలకు కూడా పైసలు పడ్డాయి. అదంతా మన నెత్తిన రుద్దిండు కదా. ఇప్పుడు 100 ఎకరాలకు ఇద్దామంటారా వద్దంటారా? వద్దు, 100 ఎకరాల వాళ్ళకి ఇవ్వద్దు. 5 ఎకరాల కాంచేలు 1 ఎకరం కాంచేలు ఇవ్వాలి. ఇక ఇప్పుడు మన షేర్ మన నెత్తులే పెడతారు. ఉన్న వాళ్ళకు 20 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తే 1 ఎకరం ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వాలి. అందరికి ఇవ్వాలి. ఉన్నోళ్ళు లేనోళ్ళు బతాడు. మరి ఉన్నోళ్ళకు బతాండి, లేనోళ్ళు ఏంటి సత్తండి. 1 ఎకరం ఉన్నానికి 2 ఎకరాలు 5 ఎకరాల వరకు ఇయ్యిర్రి, 10 ఎకరాలు ఉన్నానికి తక్కువ చేయర్రి. అంతే. ఇద్దరు ఉన్న వాళ్ళకి కూడా ఇస్తాండ్రి పింఛన్. అన్ని ఇద్దరు ఉన్న వాళ్ళకి ఇస్తాను, ఒకళ్ళు ఉన్న వాళ్ళకి ఇస్తనే లేడా. మరి ఎట్లా రైతు బంధు అయితే మాత్రం 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా వేయర్రి, 3 ఎకరాల వాళ్ళకి వేయరు, 2 ఎకరాల వాళ్ళకి వేయరు. కానీ సారు మాకు కొంచెం అంతే ఉంది. కాలువలు తీయకుర్రి, మా భూములు బోడగొట్టకుర్రి. బోడగొడతలేరా? 9,50,000 భూమి వస్తుందా? 40 లక్షలు పెట్టినా 1 ఎకరం భూమి వస్తలేదు. మా కాలువలు అసలే వద్దు, మేము తీయొద్దు అంటాను. రైతు బంధు మీరు 6,000 అయ్యిర్రి ఎకరానికి. 4 పేరు మీద వేయించుకున్న వాళ్ళకి ఒక్కరి పేరు మీద రావాలి, వాళ్ళకు కూడా రావాలి. మరి మొత్తం కొట్టేస్తే వాళ్ళు ఏం తినిపోతారు? ప్రభుత్వం ఉన్నప్పుడు వేసినట్టే ఏమంటారా? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వేసిరు కానీ అది 100 ఎకరాల ఎమ్మెల్యేలు ఎంపీలే బాగుపడ్డారు, రైతు బాగుపడలే. రైతుకు 10 ఎకరాల వరకు వేసినాలే, 5 ఎకరాల వరకు వేసిన. అదే మీరు అన్న 7,000 ఎకరానికి 7,500 చొప్పున వేయండి. పెంచేస్తానన్నాడు, అవి పెంచిన కాడికి వేయండి అంతే. 5,000 వేసిరు పడేది. ఈ పడలే. దాని మీద అంటే 3 నెలల వాయిదా పెట్టింది. 100 రోజులలో కరెక్ట్ ఇస్తానన్నాడు. 100 రోజులలో ఎత్తడా వేయడాన్ని తెలిసినాక మాట్లాడదాం. 100 రోజులు వాయిదా పెట్టిరు కదా. కరెంటు పోతుంది, అప్పట్లెక్క అయితే ఉంటలేదు. కరెంట్ అయితే ఉండాలి. కరెంటు ఖచ్చితంగా 24 గంటలు కరెంట్ ఇవ్వాలి. కరెంట్ ఇస్తేనే కదా రైతు బాగుపడేది. కరెంట్ ఇవ్వండి రైతు ఎట్లా బాగుపడతాడు? 10 హాస్పిటల్ మోటార్ పెట్టుకోమనే కదా. 10 హాస్పిటల్ మోటార్ అంటే అది ఇంకా మళ్ళీ పోయి మొగోడు పోయి అక్కడ కావాలంటేనే పండు అవుతుంది కదా. 10 హాస్పిటల్ ఇప్పుడు మాకు అదేది ఇది ఈ మోటార్ పెడితే మనం ఎవరు పోకుండా నడుస్తుంది. కరెంట్ ఇవ్వాలి, ఖచ్చితంగా కరెంట్ ఇవ్వాలి. పెంచినా ఒకటే, అదే 5,000 వేసి మాకు కరెంట్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. మిమ్మల్ని ఏమో ఇబ్బంది పెట్టడం అయితే లేదు. కరెంట్ మాత్రం ఇవ్వండి, మాత్రం రైతు బతకలేడు. రైతు రాజు కావాలంటే కరెంట్ ఇవ్వాలి, మందు బస్తాలు ధర తగ్గియాలి. మాకైతే పింఛనే లేదు సార్. 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా రైతు బంధు పడుతుంది. మరి 100 ఎకరాలకి ఇవ్వాలనా? 5-6 ఎకరాలు ఉన్న వాళ్ళకే ఇవ్వాలి. 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి కాదు, 5-6 ఎకరాల వాళ్ళకు, 2 ఎకరాల వాళ్ళకు, 3 ఎకరాల వాళ్ళకి ఇవ్వాలి. అందరు కలిపి మనకే అదవుతుంది కదా. కేసీఆర్ ఇవ్వలే, మాకు పింఛన్ ఇవ్వలే 4 సంవత్సరాలు. మా ఆయన అడ్డం పాడి అట్లా. ఇప్పుడు మరి రైతు బంధు పడ్డదా? పర్లే. 15,000 అంటారు కదా, ఏమ్మా సార్ ఏమి ఇస్తారా? పడేది మా నాన్నకు 30,000 పడితే డయాలసిస్కి అక్కడికి వచ్చేది. 2 కొడుకులు ఉన్నాయి, ఎవరు పెట్టలే. ఇప్పుడు అవి రాకపోయేసరికి హాస్పిటల్కే పోతలేడు. మస్తు టెన్షన్ పడతాడు. కన్ఫామ్ ఆపేది లేదు, వెయ్యాలి. అది కోరుకుంటున్నాం మేము. అదే కాదానికోసమే మరి వెయ్యాలి. అది వచ్చిన స్కీమ్ అయితే ఆపొద్దు. వచ్చిన స్కీమ్ ఆపొద్దు కాబట్టి అది డైరెక్ట్ రావాలి. గట్టిన ఇప్పుడు వ్యవసాయాలకు ఇబ్బంది అవుతుంది. మందు బస్తాలకు, పెట్టుబడులకు, నాటుకూళ్ళకు ఫ్రీ బస్సులు అనవసరం. కానీ ఇప్పుడు నాటుకు రైతు బంధు అయితే కన్ఫామ్ కావాలి మాకు. అప్పట్లెక్కనే పైసలు కానీ ఎకరాలు తగ్గించినా పర్వాలేదు. ఇక అసలే లేదా, పెంచితే పెంచని. అట్లయితే ఓకే, మాకు కూడా నయమే కదా. ఆసాములకు తక్కువ ఎకరాలకు వేయమను, డబ్బులు పెంచినా పర్వాలే. కానీ
5 ఎకరాల నుంచి కిందికి వేసినా పర్వాలేదు, 10 ఎకరాల నుంచి కిందికి వేసినా పర్వాలేదు, కానీ 10 నుంచి పైకి పోవడం అనవసరం, అనవసరం. ఇప్పుడు ఎంత ఇబ్బంది, ఇప్పుడు ఎకరాన 5,000 రూపాయలు, 4 ఎకరాల ఉన్న వాళ్ళకి 20,000 రూపాయలు, కొంత న్యాయం కాకపోయినాయి మాకు. ఇప్పుడు ఇంత పని చేసి పోతారా బస్సుల మీద? కూరగాయలకు అన్నిటి తగ్గియాలి. అట్లా ఆడలకు ఆడ మొగోలు వేయలేదా? మొగోలు వేయలేదు. ఎడంగా వచ్చి అందరు ఎత్తనే గెలిచినావు. ఎట్లా గెలిచినావు నువ్వు? విన్నావా? అన్ని బంద్ కావాలి. విన్నావా? రైతు బంధం పైసలు పడాలి, రైతు బంధం పైసలు పడాలి. 50 రూపాయలకి కిలో టమాటా. ఏం కూడా ఏం తింటాం మేము? గట్ల 50 రూపాయలు 100 రూపాయలు పెట్టాక ఏం తినాం మేము? ఏం కొంటాం? బస్సు లేకుండా అన్నిటికి తగ్గియాలి. కూరలకు తగ్గియాలి, నూనెకు తగ్గియాలి, నిన్న మందు బత్తలు తగ్గియాలి, మందు బత్తలు కూడా తగ్గియాలి. విన్నావా? రైతు బంధం అయితే కమ్మకంగా వేయాలి. ఈ బస్సు ఫ్రీగా మాకు మంచిగా లేదు. కాకుంటే మహిళల వరకు 1,00,000 రూపాయల 50,000 మాఫీ చేస్తాడు పెట్టుడు అంతే. మా పల్లెటూరులోకే నయం అవుతుంది, మనకి సిటీలకు నయం అవుతుంది. రైతు బంధు మాత్రం 10 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు, గుంట వరకు అయినా వేయవచ్చు. ఎత్తలేరా ఇది? మా నాన్నకు పింఛను కూడా వస్తలేదు. మన చాలా రోజులు మా తమ్ముడు హైదరాబాద్ ఉంటాడు, ఆయన ఇక మేమే బిడ్డలే సాత్తాను.